नमस्कारम, मैं डॉक्टर दिग्विजय सिंह राठौर, अमृतांजलि आयुर्वेद प्राइवेट लिमिटेड प्रोजेक्ट एडवाइज़र। आज हम नेल्लोर में हैं और यहाँ पर हम मेडिसिनल प्लांट्स की फार्मिंग के राजशेखर रेड्डी सर के फार्म पे आए हैं। दैट इज़ 50 एकड़ प्लस है, जहाँ पे कोकोनट लगा हुआ है, बनाना लगा हुआ है, कुछ और भी क्रॉप्स है। सर बताइए आपके बारे में। వీరండి దిగ్విజయ్ సింగ్ రాథోడ్ అని ఎగ్జిక్యూటివ్ అండి, మేనేజరు. వీరికి అమృతాంజలి ఆయుర్వేద్ అని రాజస్థాన్లో ఉన్న కంపెనీ నుంచి వాళ్ళతోటి అనమాట వెబ్సైట్స్ గుండా పరిచయం అయింది. దీని తర్వాత వీరిని ఒకసారి వచ్చి మన మూలికలు ఉన్నాయి, మందు మూలికల గురించి మాకు ముందు నుంచి అవగాహన ఉంది. వాటిని పెంచితే మార్కెట్లో ఎటువంటి ఉంటుంది, లాభదాయకం ఉంటుందో వ్యవసాయదారుడికి అనే ఉద్దేశంతో వీరిని నెల్లూరుకి రమ్మని ఆహ్వానించాము. వాడు వచ్చేసి ఇప్పుడే అనమాట మా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫామ్ ఉంది. ఇక్కడ మేము కొబ్బరి తోట ఉంది, తర్వాత దీనికి అరటి తోటలు, తర్వాత వివిధ రకాలటువంటి మొక్కలు ఉంటే వీటిని అన్నిటిని చూసుకొని వీరు నేలను కూడా పరీక్షించారు. ఇది చాలా బాగుంటుంది వేసి దాని గురించి చెప్పారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అన్నమాట అదే మాటలు జరుగుతున్నాయి. ఈ కంపెనీలో గొప్పతనం ఏమిటంటే విత్తనాలు వీళ్ళే ఇస్తున్నారండి, ఏ మొక్క వేయాలో వీళ్ళు చెప్తున్నారు. దీని తర్వాత పంట వేసేటప్పుడు కూడా వీళ్ళ మనుషుల్ని పంపిస్తున్నారు. తర్వాత పంటను పండిన తర్వాత వాటిని ప్యాకింగ్ తర్వాత వాటిని చేసి శుభ్రత చేసి కొనేంత వరకు కూడా వీళ్ళ సహాయం ఉంటుంది. దీని తర్వాత అన్నమాట డబ్బు గురించి వచ్చి ఆదాయం కానీ వీళ్ళు కొనుగోలు చేసే విధానం ఏమిటంటే మన సరుకు తయారయ్యి రెడీ అయినప్పుడు వీళ్ళ మనిషే వచ్చి ఆ సరుకునంత ప్యాకింగ్ చేసుకొని వాళ్ళు తీసుకువెళ్తారండి. ఇంతవరకు ఇది మాటలు జరిగాయి. ఇంకా దీని తర్వాత ముందు ఏం చేయదలుచుకున్నామో అది ప్రాక్టికల్గా చేస్తున్నాము. మీరు కూడా ఓపిక ఉంటే ఇటువంటి కంపెనీలతోటి సంప్రదించి ఏది ఉందో మీరే తెలుసుకోండి. దాన్ని బట్టేసి వీలుంటే మేము పంటలు వేసిన తర్వాత మీరు వచ్చి కూడా ఎప్పుడైనా దగ్గరకు వచ్చి చూడొచ్చు. చాలా సంతోషం అండి. నమస్కారం. हाउ वॉज द एक्सपीरियंस, कैसा रहा? एक ब्लैक जिंजर जो हम क्रॉप करने वाले हैं उसकी इन्फॉर्मेशन अप्रोप्रिएट दी गई है, प्रोडक्शन के बारे में बताया गया है, एग्रीमेंट्स की फैसिलिटीज़ के बारे में बताया गया, आपको नॉर्म्स के बारे में बताया, तो ये सारी इन्फॉर्मेशन आपके पास है, आप सेटिस्फाइड हैं इस चीज़ से? వీరందరూ ఏంటంటేనండి నల్లటి అల్లం గురించి చాలా చర్చ జరిగింది, వాటిని వేయదలుచుకున్నాము. అది తర్వాత నల్లటి పసుపు గురించి వీటితో జరిగింది. వీరన్నమాట మొత్తం ప్రక్రియలన్నీ చెప్పారు. ఎట్లా నేలను ఎట్లాగా తయారు చేయాలి, వాటి నీటి వసతి ఎట్లా ఉండాలి, తర్వాత ఈ భూమిలోంచి అన్నమాట ఎటువంటి భూమి అయితే వీటికి సరిపోతుంది, ఇవన్నీ అన్నమాట చాలా క్షుణ్ణంగా చెప్పి మనకు ఏదైనా అనుమానం వచ్చిందనుకోండి పంట పండించేటప్పుడు వీళ్లకు మనం ఫోటోగ్రాఫ్ తీసుకొని వాట్సాప్లో పంపిస్తే వెంటనే వాళ్ళు ప్రసిద్ధమందించి మనకు ఏదైనా తప్పు జరిగినా కూడా వాళ్ళ సైంటిస్టులు ఉన్నారు, పెద్ద అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళతోటి ఏదైనా అన్నమాట మనకు అనుమానాలు వస్తే వాటిని అన్నిటినీ చక్కబెట్టేదానికి కూడా వీళ్ళు మాట ఇచ్చారు. సో కాబట్టి అదే దాంట్లో అన్నమాట ముందుకు పోదలుచుకున్నామండి. कोई मैसेज आंध्रा और नेल्लोर के फार्मर्स के लिए कि जो फार्मिंग में एक्टिविटीज़ हो रही है, अपग्रेडेशन हो रहे हैं, टेक्नोलॉजिकल एनहांसमेंट है, एआई आ गया है, तो कॉन्ट्रैक्ट फार्मिंग के बारे में, मेडिसिनल फार्मिंग, एनी मैसेज, आपका कोई मैसेज संदेश? ఇప్పుడు నాకు తెలిసి ఒకటేనండి, వీరు అడిగేటువంటిది ఇప్పుడు ఎవరికైనా 1-2 ఎకరాలు ఉన్నోళ్ళు ఒక 5-6 మంది కలుపు కూడుకొని కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఈ మధ్యలో చాలా ఉత్తర భారతదేశం లోపల మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ చాలా మన రైతుల దగ్గర అన్నమాట బాగా పలుకుబడిలో ఉంది. ఇది ఏమిటంటేనండి వీళ్ళు విత్తనం ఇస్తారు, విత్తనం తర్వాత అన్నమాట మధ్య లోపల నేను ముందే చెప్పినట్టుగా ఎటువంటి ఏది బాధ కలిగిన రైతుకు వాటిని తీర్చేదానికి వాళ్ళ మనుషులన్నా పంపిస్తారు, లేకుండా ఉంటే మీరు ఫోటోలు పంపించినా కూడా వాటిని దానికి పరిష్కారం ఏదైనా ఉంటే అది కూడా చెప్తారు. సో ఇదంతా ఉంది కాబట్టి నా వరకు తెలిసి వీళ్లకు
ఈయన డాక్టరేట్ చేశారు. ఈ అబ్బాయి వచ్చిన ఆయన భారతదేశం అంతా తిరుగుతూ ఉంటాడు. ఆయనకు మన నచ్చి ముందు ముందు అన్నమాట నెల్లూరు మన కోస్టల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళన్నిటికీ కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటిది చెప్పారు. వీరికి మన స్థలం కూడా బాగా నచ్చింది, పరిస్థితులు కూడా బాగా అనుగుణంగా ఉన్నాయి. సో నా వరకు చెప్పి ఏమిటంటే మీరు కూడా కొద్దిగా ప్రయత్నం చేయండి, చేసి మీకు అనుభవం వస్తుంది. అనుభవం వచ్చిన తర్వాత అప్పుడు ఇంకొద్దిగా అనమాట ఇంకా ఎన్నో ఉన్నాయి వీటి లోపల మొక్కలు అనమాట, మెడిసినల్ ప్లాంట్స్లో మీకు ఏది నచ్చి మీ స్తోమత ఎంత ఉందో దాన్ని బట్టేసి మీరు ఈ కంపెనీతో సంప్రదించి ముందుకు వెళ్ళొచ్చు అని మాత్రం నేను అనుకుంటున్నానండి. మంచిదండి. అది ఏదైనా అనుమానం ఉంటే ఈ కంపెనీ వాళ్ళతోటి మీరు మాట్లాడచ్చు. టెలిఫోన్లో మాట్లాడిన వాళ్ళు జవాబు చెప్తారు. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ ఇస్తారు. Thank you so much, sir, for your time and for inviting us. Thank you so much. It is a pleasure. Thank you.